చేయడానికి తప్పుపడుతున్నాము. మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉద్యోగ అవకాశాలు కల్పించాం, కానీ మీరేం చేస్తున్నారు? వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు ఇవాళ గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు. ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఇఓ సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగు బట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది. ఈ ఆడికేలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్. అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి. గత సంవత్సరంలో ఇండస్ట్రీస్ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో. అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు మారిపోతూ ఉంది. ఇది ఇంకోటి, ఇది మేం చెప్తున్నది కూడా కాదు కదా. నేను స్వయంగా ఒక మంత్రి గారి కుమార్తెనే స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారి సన్నిహితులే తుపాకీ బట్టి బెదిరించారు, ముఖ్యమంత్రి గారు జపాన్ నుంచి ఫైలు ఆపించారు, ఒక మంత్రి గారు టెండర్లు వేయొద్దని మాకు హుకుం జారీ చేశారు, టెండర్ దక్కలేదని డిపార్ట్మెంట్నే మార్చివేసినారు. అంటే మొత్తంగా కూడా ఒక అరాచకం నెలకొన్నది రాష్ట్రంలో. ఇలా ఇంత జరుగుతూ ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో మాకైతే అర్థమవుతలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే, హోంమంత్రిగా ఆయనే ఉన్నారు. మరి ఇక్కడ విచారణ జరిగే అవకాశం లేదు. ముఖ్యమంత్రి తుపాకీ పంపిండని, ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ బట్టి బెదిరిస్తున్నారని, ముఖ్యమంత్రి గారే తన తమ్ముళ్ల కోసం ఫైళ్లు ఆపారని, సహచర మంత్రే టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేశారని చెప్తుంటే దీని మీద విచారణ జరగాలి కదా. నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీది జాయింట్ వెంచర్ గవర్నమెంట్ కాకపోతే, మీ మధ్య బడే బై చోటే బై సంబంధం అనుబంధం లేకపోతే దీని మీద కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత ఎంక్వైరీ చేయండి, లేదా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టి నిజాలు బయటకు తీయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే మీ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టే, లేదనుకుంటే మీరంతా కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని ఇవాళ దివాలా తీస్తున్నారు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు భావించాల్సి ఉంటుంది. ఈ పాటి దానికి ఇంకా నేను ఏం చెప్తున్నా, కేబినెట్ మీటింగ్ అయినాక డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట. ఎందుకు నాయన? తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినామనా? కాంట్రాక్టుల కోసం గల్లాలు పట్టుకొని క్యాబినెట్లో కొట్లాడుకుంటున్నామనా? మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి రోజు వీధినబడి రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? ఈ 23 నెలల పాలనలో మీరు ఏం సాధించారు? మహాలక్ష్మి పథకం ఇచ్చింది లేదు, పెన్షన్లు పెంచింది లేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు, ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, ఓ ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేసి వైద్యం అందించింది లేదు. కనీసం ఉన్న పథకాలు కూడా కొట్టింది కదా. ఏమని విజయోత్సవాలు జరుపుతారు? కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ 20,000 కోట్లు ఇస్తే మేము 2 రూపాయలు కూడా ఇయ్యలేదు, పిల్లల చదువులు ఆగం చేసినామని జరుపుతారా? కేసీఆర్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? బతుకమ్మ చీరలు బంద్ చేసినామని జరుపుతారా? న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? దళిత బంధు పథకం ఆపివేసినామని తెలుపుతారా? గొర్రెల పంపిణీ పథకం నిలిపివేసినామని జరుపుతారా? హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టలేదు కానీ హైడ్రా పేరిట వేలాది ఇండ్లు నేలమట్టం చేసినాం, పేదల బతుకులు కూల్చినమని చెప్పి విజయోత్సవాలు జరుపుతారా? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఈ రాష్ట్రాన్ని మీకు ఇచ్చాం. అద్భుతమైన రాష్ట్రం, పెట్టుబడులకు స్వర్గధామంగా ఇలా అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఇలా ఆగం చేసింది కదా రాష్ట్రాన్ని. మీరు విద్యార్థులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను, అవ్వాతాతల్ని అందరినీ మోసం చేసిండ్రు. అసలు మీరు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా? 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 420 హామీలకు ఊసే లేదు. ఇంకా విజయోత్సవాలు జరుపుతాము, మేమేందో సాధించినము. ఏం సాధించిండ్రు? దేనికోసం? ఇలా 2 పంటలకు
కేసీఆర్ ఉండగా బరాబర్ కరోనాలో కూడా రైతు భరోసా వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. కౌలు రైతులకు రైతు భరోసా అని మోసం చేసిండ్రు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అని చెప్పి పథకాన్ని ప్రారంభించినమని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు. కానీ ఇవాళ రాష్ట్రం రైతు కూలీలకు రైతు భరోసా దక్కలేదు. చాలా